నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్, ద స్పారో ఛానల్కి స్వాగతం. నా పేరు రమేష్. ఇవాళ న్యూస్ పేపర్స్లో వచ్చిన ఇంపార్టెంట్ టాపిక్స్ని షార్ట్ అండ్ స్వీట్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, రాత పరీక్ష లేకుండా కొలువు 10th మార్కులతో తపాలా నియామకాలు. ఏపీలో 1355, తెలంగాణలో 981 ఖాళీలు. పోస్టల్ డిపార్ట్మెంట్లో 10th క్వాలిఫికేషన్ తోటి జాబులు పడ్డాయి. ఇక్కడ క్వాలిఫికేషను అర్హత మొత్తం క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చూడండి. నెక్స్ట్ మేజర్ హెడ్లైన్, ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 to 7%. సవాళ్లున్న మెరుగైన పనితీరు. ఏటా 78.5 lakhs ఉద్యోగాలు సృష్టించాలి. వ్యవసాయ రంగంలో తక్షణ సంస్కరణలు అవసరం. చైనా నుంచి మరిన్ని పెట్టుబడులు రాబట్టాలి. ప్రస్తావించిన ఆర్థిక సర్వే. మనకు బడ్జెట్కి వన్ డే ముందు ఆర్థిక సర్వే వస్తుంది. పేపర్ ఈజీ వచ్చినప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, స్టేట్మెంట్ వైజ్. ఓకేనా, కన్ఫ్యూజ్ చేయడానికి సింపులే, కానీ మనం ఒక్కోసారి టెన్షన్లో తప్పు పెట్టేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సర్వేలో మేజర్గా స్ట్రెస్ చేసింది ఎవ్రీ ఇయర్ మనకి 78.5 lakhs ఉద్యోగాలు సృష్టించాలట. వ్యవసాయ రంగంలో ఎక్కువ మొత్తంలో రిఫార్మ్స్ తీసుకురావాలి. ఎందుకంటే అప్రాక్సిమేట్గా 50% పాపులేషన్ ఇండియాలో అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉన్నాము. సో ఎక్సెస్ లేబర్ ఎవరైతే ఉన్నారో, అదనపు వర్క్ ఫోర్స్ ఏదైతే అగ్రికల్చర్ సెక్టర్లో అవసరం లేకుండా ఉన్నారో వాళ్ళను ఇతర సెక్టార్స్కి, ప్రైమరీ సెకండరీ సెక్టార్స్కి షిఫ్ట్ చేసినట్టయితే మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే, హ్యూమన్ డెవలప్మెంట్ వస్తుంది. మనం ఈజీగా అనుకున్న 2-digit గ్రోత్ కూడా మనము రికార్డ్ చేయగలుగుతాము. ఇట్లా కొన్ని సంవత్సరాల పాటు 2-digit గ్రోత్ మనం రికార్డ్ చేయగలిగితే రానున్న కొన్ని సంవత్సరాల్లోనే మనము డెవలపింగ్ స్టేటస్ నుంచి డెవలప్డ్ స్టేటస్కి వెళ్ళొచ్చు, డెవలప్డ్ కంట్రీగా మనము మారొచ్చు. ఓకేనా, దీని గురించి సిఈఏ అనంత నాగేశ్వరన్ కూడా ఒక స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు, మనకు చాలా సవాళ్ళు ఉన్నాయి, అవన్నిటిని ఎదుర్కొని మేము అనుకున్న గ్రోత్ని మేము రికార్డ్ చేయగలుగుతామని చెప్పారు. 7% గ్రోత్ని మేము రికార్డ్ చేయగలుగుతామని స్టేట్మెంట్ ఇచ్చారు. మంచి మంచి ఆర్టికల్స్ వచ్చినాయి, చూడండి. ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు రాబోయే ఎగ్జామ్లో. నెక్స్ట్, ఆరోగ్యమస్తు. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరల పెంపు. 1375 చికిత్సలకు వర్తింపు. మొత్తం ఆరోగ్యశ్రీలోని చికిత్సలు ఉన్నాయి, 1672 ఉన్నాయి. దీంట్లో 1375కి రేట్లు పెంచిరంట, 295 చికిత్సలకు రేట్లు పెంచలేదు, యాస్టీస్ గుంచారు. ఇది గుర్తుంచుకోండి మెయిన్గా, అంత వేస్ట్. ఇక్కడ మూసి శుద్ధికి 4000 కోట్లు, ఇది ప్రపోజల్. ఫైనల్ అయిన తర్వాత మనం చూద్దాం. ఇది కూడా ఆరోగ్యశ్రీ గురించే. మనకు దాశరథి గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా నిన్న మనము ఒక డిస్కస్ చేసుకున్నాం, జూకంటి జగన్నాథానికి దాశరథి పురస్కారం ఇచ్చారని. ఇది గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణలో 3 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు. తెలంగాణలో 3 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు. యాక్చువల్గా తెలంగాణలో 3 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు, 3 బ్రౌన్ఫీల్డ్ విమానాశ్రయాల గురించి ప్రపోజల్స్ ఉన్నాయి. అవేంటి ఒకసారి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఈ దీంట్లో కూడా పేపర్లో కూడా క్లియర్గా 6 మెన్షన్ చేశారు. 3 గ్రీన్ఫీల్డ్, 3 బ్రౌన్ఫీల్డ్. కామెంట్ రూపంలో మీరు చెప్పండి, ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే అదే ఇప్పుడు విమానాశ్రయ గురించి డిస్కస్ చేసినాం కదా, అక్కడ రైతుల ల్యాండ్స్ ఏవైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఒక డిమాండ్ చేస్తున్నారు. ఏంటి, వెటర్నిటీ వర్సిటీ భూములు వద్దు, వెటర్నిటీ వర్సిటీ భూములు ఇస్తారంట వాళ్ళకి, అవి మాకు వద్దు, ఎందుకంటే అవి సారవంతంగా లేవు, సెంట్రల్ జైలు స్థలం ఇవ్వండి అని చెప్పేసి ముమ్మనూరు ఎయిర్పోర్ట్ భూములకి ఇచ్చే గుంటపల్లి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ముమ్మనూరు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్కి ఇస్తున్నారు కదా రైతులు ఎవరో, వాళ్ళు ఇట్లా డిమాండ్ చేస్తున్నారు. ఓకేనా. ఇంకోటి ఎకనామిక్ సర్వేలో ఇంకోటి స్ట్రెస్ చేసింది ఏంటిది, ఒబెసిటీ గురించి. లావ్ అవుతున్నారు. దేశంలో 24% మందికి ఒబెసిటీ. కరోనా తర్వాత పెరిగిన సమస్య. లాక్డౌన్ శారీరక శ్రమ తగ్గడమే కారణం. ప్రతి 10 మందిలో 3కి ఉబకాయం అంటే ఒబెసిటీ. తెలంగాణలో 32% పురుషులకు ఒబెసిటీ. ఓకేనా. హెల్త్ సర్వే ఫలితాలను ప్రస్తావించిన 2023-24 ఆర్థిక సర్వే. పట్టణాల్లో 29.8% ఉందంట, గ్రామాల్లో 19.3% ఉందంట. ఈ ఇటువంటి మంచిగా అబ్జర్వ్ చేయండి. పట్టణాల్లో ఒబేసిటీ ఎక్కువగా ఉంది, గ్రామాల్లో తక్కువగా ఉంది. ఇటువంటి స్టేట్మెంట్ వైజ్ అడుగుతాడు. ఫ్యాక్ట్స్ గుర్తుంచుకోకుండా ఏం కాదు, స్టేట్మెంట్ అడగవచ్చు, పట్టణాల్లో ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇలాగా. ఓకేనా. ఇంకోటి జికా వైరస్ గురించి గత కొన్ని రోజులుగా న్యూస్ పేపర్స్లో వస్తుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి మనం పక్కా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్చువల్గా జికా వైరస్ అనేది బ్రెజిల్, యూఎస్ఏ ఇటువంటి కంట్రీస్లో వచ్చేది, కానీ రీసెంట్గా మహారాష్ట్రలో 27 కేసెస్ జికా వైరస్ మీద రికార్డ్ అయినవి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇది కూడా డెంగ్యూ చికెన్ గునియా లాగానే మస్కిటో బైట్ ద్వారా వస్తుంది. ఎడిస్ వైరస్ అనేది అది అంటే వెక్టర్. ఓకేనా. డెంగ్యూ చికెన్ గున్యా మాదిరిగానే జికా వైరస్ కూడా ఎడిస్ జాతి దోమల ద్వారానే వ్యాపిస్తుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా. ఇది పగటి పూట కుట్టే దోమల నుంచే వస్తుంది. మన చుట్టుపక్కల వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా మనం చూసుకోవడం మన యొక్క విధిగా భావించి
ఆ పని చేస్తే మనకు అంటే దోమలు అనేటివి ఎక్కువ స్ప్రెడ్ అవ్వవు. జికా కానీ డెంగ్యూ కానీ ఇటువంటి వర్షాకాలంలో వచ్చే రోగాల నుంచి మనం కాపాడుకోవచ్చు. దీని గురించి ఆర్టికల్ క్లియర్గా చదవండి. దీని నుంచి వచ్చి క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రిపీటెడ్గా వస్తుంది. ఇది గత 2 రోజుల నుంచి హల్చల్ అవుతుంది. ఏంటి, స్మితా సబర్వాల్పై 24 గంటల్లోపు చర్యలు తీసుకోవాలి. ఆమె నిన్న ట్వీట్ చేశారు కదా, మళ్ళీ అంటే అంతకుముందు ఒక ట్వీట్ చేశారు, మళ్ళీ ట్వీట్ చేశారు. దీని గురించి ఇష్యూ అవుతుంది. సీఎం సిఎస్ స్పందించాలి, లేకుంటే అమరణ నిరాహార దీక్ష చేస్తా, బాలలత మేడం. సిఎస్బి బాలలత గారు దీని గురించి సీరియస్గా రియాక్ట్ అయ్యారు. దీని గురించి పెద్ద ఎత్తున గొడవలు అవుతున్నాయి. ఆమె ఇటువంటి తరుణంలో సైలెంట్గా ఉండక మళ్ళీ ఒక ట్వీట్ చేశారు. ఏమని, ఐపీఎస్ డిఫెన్స్లకు లేని దివ్యాంగ రిజర్వేషన్లు ఐఏఎస్కి ఎందుకు? సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ మరో ట్వీట్. దీనిపై తనను విమర్శించిన వాళ్ళు మాట్లాడాలని డిమాండ్. ఇది ఎక్కడి దాకా పోతుందో తెలియదు. మరి స్టేట్ గవర్నమెంట్ దీని గురించి స్పందిస్తుందో లేదో చూద్దాం ఫ్యూచర్లో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏడుపాయల జాతర గురించి వచ్చింది. ఇది ఏ డిస్టిక్లో జరుగుతుంది, ఏ మండలం, ఏ విలేజ్ క్లియర్గా గుర్తుంచుకోండి. మన కల్చర్లో అడిగే ఛాన్సెస్ ఉన్నది. అంటే కరెంట్ చాలా జాతరలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ ఈ ఇయర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్ ఒక 2-3 మంత్స్లో ఉందనుకోండి, దాని ముందు ఏదైనా న్యూస్ పేపర్స్లో వస్తే దాన్ని పిక్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో ఇటువంటి మనం ఈజీగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, గుర్తుంచుకోండి. ఇదేంటి, స్టార్ లింక్ అనేది శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలాన్ మస్క్వి. ఇదేంటి, ఇంటర్నెట్ రిలేటెడ్వి. వీటిని ధ్వంసం చేస్తామని చైనా హెచ్చరించింది. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నీట్ గురించి నిన్న రచ్చ అయింది పార్లమెంట్లో. అయితే రీసెంట్గా మనకు యాంటీ డిఫెక్షన్ లా గురించి నెంబర్ ఆఫ్ టైమ్స్ పేపర్లో వస్తూనే ఉంది. కాబట్టి యాంటీ డిఫెక్షన్ లా గురించి మనకు రాబోయే ఎగ్జామ్లో పక్కా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 1 మెయిన్స్. కాబట్టి దాని గురించి మీరు క్లియర్గా అన్ని నోట్ చేసి పెట్టుకోండి. క్లియర్గా కామెంట్ చేయండి. యాంటీ డిఫెక్షన్ లా ఎప్పుడు వచ్చింది, ఏ స్కెడ్యూల్లో ఉంది, దానికి అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చిందో కూడా క్లియర్గా కామెంట్ చేయండి. సో యాంటీ డిఫెక్షన్ లా గురించి గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం నేను ఒక క్వశ్చన్ రెడీ చేసి పెట్టాను. డూ యూ అగ్రీ విత్ ద స్టేట్మెంట్ దట్ ఓటర్స్ ఇన్ ఇండియా క్యాస్ట్ దేర్ ఓట్స్ ఫర్ ద పార్టీస్ రాదర్ దెన్ ఇండివిజువల్ క్యాండిడేట్స్? ఇఫ్ సో, వాట్ ఈస్ ద రిలవెన్స్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా ఇన్ దిస్ కాంటెక్స్ట్? అంటే మనకి ఇప్పుడు మనం ఇప్పుడు ఓటేసేటప్పుడు పార్టీని చూసి వేస్తున్నామా, వ్యక్తిని చూసి వేస్తున్నామా? మెజారిటీ ఇండియన్స్ పార్టీని చూసి ఓటేస్తారు. వ్యక్తిని చూసి ఓటేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి తరుణంలో మనం ఇప్పుడు పార్టీని చూసి ఓటేసిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత వేరే పార్టీకి వేయండి. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా రిలవెన్స్ అయింది అని కామెంట్ చేయమన్నాడు. సో దీని గురించి అన్ని క్లియర్గా రాస్తే మనకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. ఇటువంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇట్లా మంచి ఆర్టికల్స్ వచ్చినాయి ప్రతిభలో. ఇవి కూడా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.